వినండి, ఈ పిచుల వృక్షం ప్రేమికులారా ప్రపంచంలో ఉన్న చెట్లన్నిటిలోకెల్లా ప్రత్యేకమైనటువంటి చెట్టు. పిచుల వృక్షం ప్రేమికులారా ఎంత ప్రత్యేకమైందంటే లోకములో ఎన్ని చెట్లు ఉన్నాయో ఆ చెట్లల్లో లేనటువంటి ప్రత్యేకత ఈ పిచుల వృక్షములో కనపడుతుంది. ఏంటి ఈ చెట్టుకున్నటువంటి ప్రత్యక్షత, లేకుంటే ఈ చెట్టుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి అని ఆలోచన చేస్తే వినాలి. ఈ చెట్టుకున్నటువంటి విశేషం ఏంటంటే, ఈ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే, ఏ చెట్టు అయినా సరే ఒక చెట్టు ఎదగాలంటే, ఒక చెట్టు ఫలించాలంటే చెట్టుకి ఏం కావాలి? నీరు కావాలి. ఒక ఇత్తనం ఎదగి ఫలించాలంటే ప్రేమికులారా ఆ భూమి సారవంతమైనదిగా ఉండాలి. చెట్టు ఫలించాలన్నా, విత్తనం ఫలించాలన్నా ప్రేమికులారా నీరు ఉన్నటువంటి ప్రేమికులారా నీరు ఉన్నప్పుడే చెట్టు ఏమైంది? ఫలిస్తుంది. నీరు ఉన్నప్పుడే, నీరు సరఫరా అవుతున్నప్పుడే చెట్టు ఫలిస్తుంది. విత్తనం కూడా అంతే ప్రేమికులారా, సారవంతమైన నేలలో వేస్తేనే విత్తనం ఏమైంది? ఫలిస్తుంది. సో నీళ్లు లేకపోతే చెట్టు ఎలా ఫలించదో, సారవంతమైన నేల లేకపోతే ప్రేమికులారా విత్తనం ఎలా ఫలించదో, కానీ ఈ చెట్టుకున్నటువంటి విలక్షణమైన ప్రేమికులారా ప్రత్యేకత ఏంటంటే నీళ్లు లేకపోయినా ఫలించే చెట్టు ఇది. ఏం లేకపోయినా, నీళ్లు అందకపోయినా ఫలించే చెట్టు ఇది. నీళ్లు సరఫరా కాకపోయినా ప్రేమికులారా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఆ చెట్టుకున్నప్పటికీ వాటన్నిటిని ఛేదించి ప్రేమికులారా అది ఎదిగి మహావృక్షంగా మారిద్దంట. ఇంకా మంచి నేలలో పడితేనే విత్తనం ఏమైంది చెప్పాలి? మంచి నేలలో పడితేనే చక్కగా ప్రేమికులారా భూమిని ఛేదించుకొని విత్తనం బయటకు వస్తుంది, మొక్కయి. కానీ ఈ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే ఇదంటండి ప్రేమికులారా ఉప్పు నేలలో కూడా, అంటే సారవంతము కానటువంటి నేలలో కూడా గమనించండి ఏమైందని ఆలోచన చేస్తే ఈ చెట్టు చక్కగా ప్రేమికులారా మహావృక్షంగా ఎదిగిద్దంట. ఆ నేల ఏంటంటే సరిగ్గా లేకపోయినా, అది సారవంతమైంది కాకపోయినా, అది సాల్ట్ నేల అయినా ఉప్పు నేల అయినా సరే ఆ చెట్టు ప్రేమికులారా మహావృక్షంగా మారిద్దంట. ఆ చెట్టు పేరు ఏం పేరు చెప్పండి? ఆ చెట్టు పేరు ఏం పేరు? పిచుల వృక్షం. దీన్ని ఇంగ్లీష్లో ప్రేమికులారా టామరిస్క్ అంటారు. దీన్ని చెప్పండి, TAMARISK. కొట్టు చూడండి ఒకసారి, ఆ చెట్టు కనపడుతుంది మీకు. TAMARISK, టామరిస్క్. ఈ చెట్టు పేరు ఇంగ్లీష్లో టామరిస్క్ అంటారు. దీనికి ఇంకొక పేరు ఏంటంటే సాల్ట్ కేదార్. కేదార్ అంటే తెలుసుగా, దేవదారు చెట్టును కేదార్ అంటారు. ఇది ఉప్పు ప్రేమికులారా ఉప్పు కేదారు చెట్టు అంటారు దీన్ని. చూసారు ఫోటో వచ్చిందండి? చూసారు? దాంట్లో టామరిస్క్ ట్రీ అని కొడితే వస్తుంది. చూపించండి, ఒకరు చూపించే త్వరగా. వచ్చిందా నాన్న? వచ్చిందా? సరే చూడండి మీరు ప్రేమికులారా, ఈ చెట్టు నీళ్లు లేకపోయినా, ఈ చెట్టు ప్రేమికులారా సారవంతమైనటువంటి నేల లేకపోయినా చక్కగా ఏమైందంటే ఈ చెట్టు ప్రేమికులారా మహావృక్షంగా పెరిగిద్దంట. అలాంటి చెట్టును నాటి నిత్యుడగు దేవుని ఎదుట ప్రేమికులారా యెహోవా పేరట అబ్రాహాము ఏం చేశాడంటండి చెప్పండి? ఏం చేశాడంట? ప్రార్థన ప్రేమికులారా చేశాడు. ఇక వినండి, ఈ చెట్టు ప్రేమికులారా దీని ప్రత్యేకత ఒక 2 ప్రత్యేకమైనటువంటి విషయాలు స్వతంత్రించుకున్నాయి. అబ్రహాము పిచుల వృక్షము నాటి ఆ చెట్టుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఒకటి వినండి, తను ఆరాధిస్తున్న దేవుడి యొక్క గుణగణాలను సూచించే చెట్టుగా ఉన్నది. తను ఆరాధిస్తున్న దేవుడి యొక్క గుణగణములను ప్రేమికులారా సూచించే చెట్టుగా కనపడుతుంది. 2, ఆయన సన్నిధానములో ప్రార్థిస్తున్నటువంటి వారి ఎడల దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో ఈ చెట్టు అందుకు సాదృశ్యం కనపడుతుంది. దేవుడు గుణాలను చెప్పండి, దేవుడు గుణాలను ప్రేమికులారా వ్యక్తపరిచేటువంటి చెట్టుగాను, మరియు తను ఆరాధిస్తున్నటువంటి ప్రజల పట్ల దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో అన్నటువంటి ఆ కార్యాలను తెలియజేసేటువంటి చెట్టుగా కనపడుతుంది. ఏ చెట్టు చెప్పండి? ఏ చెట్టమ్మా? పిచుల వృక్షము. చెప్పండి, ఏ చెట్టమ్మది? ఇంకొంచెం బిగ్గర చెప్పాలి. పిచుల వృక్షము. ఇప్పుడు వినండి, దీంట్లో దేవుడు గుణాలు ఏం కనపడుతున్నాయి? ఆ చెట్టు నాటి ప్రార్థన చేశారంట. ఎవరైనా? అబ్రాహాము. ఈ చెట్టు నాటి నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాడు.
ఇప్పుడు ఈ చెట్టు దేవుడు గుణగణాలను ఏ విధంగా చూపిస్తుందని ఆలోచన చేస్తే వినండి, దేవుడి యొక్క గుణగణాలను ఏ విధంగా ఈ చెట్టు ప్రేమికులరా తెలియజేస్తుందని గమనిస్తే, ఏ చెట్టు అయినా వినండి, ఏ చెట్టు అయినా కాల గమనాన్ని బట్టి చెట్టు యొక్క రూపురేఖలు మారుతూ ఉంటాయి, చెట్టు యొక్క పరిస్థితులు మారుతూ ఉంటాయి. వర్షాకాలంలో చెట్టు పచ్చగా ఉంటుంది, మంచు కాలంలో కూడా చెట్టు, కానీ ఎండాకాలంకి వచ్చేసరికల్లా వినండి ఏమేమి చెప్పాలి, చెట్టు ఆకులను రాలిపోయి ఇక ఈ చెట్టు ఇక దీనికి జీవం లేదేమో, పడిపోయిద్దేమో అన్నట్లుగా కాలాన్ని బట్టి చెట్టు యొక్క ప్రేమికుల రూపురేఖలు ఏమవుతుంది చెప్పాలా, మారుతూ ఉంటాయి. రూపురేఖలు ప్రేమికులరా మారుతూ మనకు కనపడుతుంటాయి. అలాంటి ఎన్నో చెట్లు మనం చూస్తున్నాం. కానీ ఈ చెట్టు ఏంటంటే వర్షాకాలం పచ్చగానే ఉంటుంది, ఎండాకాలం పచ్చగానే ఉంటుంది, చలికాలం పచ్చగానే ఉంటుంది, పోయే కాలం కూడా పచ్చగానే ఉంటుంది. ఏ కాలమైనా ఈ చెట్టు ఎలా ఉండదంటమ్మా, పచ్చగానే ఉంటుంది. అంటే ఏం చెబుతున్నాడు అబ్రాహాము ఆ చెట్టు నాటంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు చెప్పాలా, నా దేవుడు ఈరోజు ఉండి రేపు మాయమయ్యేటోడు కాదు. ఆయన ఒక కాలం ఉండి ఇంకొక కాలం ఉండేటువంటి వాడు కాదు. ఆయన లేకుంటే ఒక కాలంలోనే ఆయన బాగా పనిచేస్తాడు, మరొక కాలములో ఏంటంట ఆయన కనుమరుగైపోతాడు ప్రేమికులారా అని ఆ చెట్టు చెప్పగానే చెబుతున్నటువంటిది ఏంటంటే, ప్రేమికులారా దేవుడు గుణగణాలు ఏ విధంగా ఆ చెట్టు తెలియజేస్తుందంటే, ఆ చెట్టు ఎలా అయితే కాలాలు ఏ కాలం వచ్చినా ఏ సమయాలు వచ్చినా ఆ చెట్టు ఎంత చక్కగా పచ్చగా ఉంటుందో, అలానే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు భూత వర్తమాన భవిష్యత్తు కాలములో ఒకే రీతిగా ఉన్న దేవుడు. చెప్పండి ఎలా ఉన్నాడంటే, భూత వర్తమాన భవిష్యత్తు కాలములో మారనటువంటి దేవుడు. చాలామంది యేసుప్రభు వారి గురించి అనే మాట ఏంటంటే, యేసుప్రభు వారు దేవుడేనండి, కానీ 2000 సంవత్సరాల నుంచే వచ్చాడు, అంతకుముందు లేదంటారు చాలామంది. నువ్వు అట్ట అంటున్నావా? యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం నరవతారిగా వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు నరవతారిగా వచ్చాడు. అందుకే నశించిపోతున్న వారిని ఎదికి రక్షించడానికి యేసుప్రభు వారి లోకానికి ఏంటంట వచ్చినట్లుగా వాక్యం సెలవు. మరి అంతకుముందు ఎక్కడున్నాడు వారు? ఆయన అంతకుముందు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎవరైనా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎక్కడున్నాడ? పరలోకములో ఉన్నాడు. ప్రేమికులారా, మరి పరలోకంలో ఎప్పటి నుంచి ఉన్నాడంటే పర్వతములు కలగకముందే, ఇంకా ఈ భూమి ఆకాశములు కలగకముందే, సూర్య నక్షత్రాలు చంద్రుడు కలగకముందే ఆయన ప్రేమికులారా ఎప్పటి నుంచి ఉన్నాడని ఆలోచన చేస్తే, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు అనే మాట ఉంటుందండి. చూడండి ఒకసారి, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. ఎప్పటి నుంచి అంట అమ్మ, ఎప్పటి నుంచి ప్రత్యక్షం అవుతున్నాడు? పురాతన కాలము నుంచి. అంటే పురాతన కాలం అంటే ఆదాముకు ప్రత్యక్షమయ్యాడు, ప్రేమికులారా అబ్రహాము కాలములో ప్రత్యక్షమయ్యాడు, నోహావు కాలములో ప్రత్యక్షమయ్యాడు, దానియేలు కాలములో ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు ఆత్మస్వరూపిగా ప్రేమికులారా మన మధ్యలో ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఎప్పటి నుంచి ఉన్న దేవుడినా? చెప్పండి, ఎప్పటి నుంచి ఉన్న దేవుడినా? పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రజలకైనా ఏమవుతూ వస్తున్నాడంట? ప్రత్యక్షం అవుతూ వస్తున్నాడు. ఆయన తన ప్రత్యక్షతని అనుగ్రహిస్తూనే ఉన్నాడు మనుషులకి. అయితే నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరు చెప్పాలంటండి? నిత్యుడగు, చెప్పండి, నిత్య దేవుడు. చెప్పండి, చెప్పండి, నిత్య దేవుడు. చెప్పండి. ఇప్పుడు అబ్రాహాము కూడా చెట్టు నాటినాక యెహోవా పేరట ప్రార్థన యెహోవా పేరట ప్రార్థన అనలే, దేవుడు పేరట ప్రార్థన. అక్కడ అన్నాడు నిత్య దేవుడు అనే మాట అన్నాడు. నిత్య దేవుడైన యెహోవా పేరట ఏమన్నాడు అంటే ఏమని సంబోధిస్తున్నాడు? యెహోవాని సంబోధించట్లే, దేవుడని సంబోధించట్లే. అటు సంబోధించవచ్చు, కానీ ఆ చెట్టు నాటి ఆ చెట్టులో ఉన్నటువంటి ప్రేమికులారా ఒక గుణగణాలు తన సాక్షాత్తును ఆరాధిస్తున్న దేవుడి యొక్క ప్రేమికులారా తన యొక్క గుణగణాలను తెలియజేస్తూ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నా దేవుడు ఎవరు చెప్పాలా? ఎవరంట? చెప్పండి, నా దేవుడు ఎవరు? నిత్య దేవుడు. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఇంకొంచెం బిగ్గర చెప్పాలి, హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా, హల్లెలూయా.
నిత్య దేవుడు మన దేవుడు. అందుకే నీ మాట గురించి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. నీకు తెలియదా, నువ్వు వినలేదా, బూది గంధములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు. చాలండి. ఎవరంటీనా అమ్మ, ఎవరంటీనా? అక్కడ రాయబడిన మాట భూమి ఆకాశములను ప్రమిడ్లరా, రాయబడినటువంటి మాట బూది గంధములను సృజించిన యెహోవా నిత్య దేవుడు అనే మాట చక్కగా ప్రమిడ్లరా యెషయా భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. వినండి, చాలా మందిరాల్లో ఈ బొమ్మలు ప్రతిమలు ఉంటాయి, కానీ ప్రమిడ్లరా ఆత్మానుసారంగా ఉన్నటువంటి మందిరాల్లో ప్రతిమలు ఉండవు, ఇంకేనండి శిల్పాలు ఉండవు, బొమ్మలు ఎందుకు ఉండవు చెప్పండి ఒకసారి. ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? ఎందుకు బొమ్మలు ఎందుకు పెట్టరు? యేసుప్రభు బొమ్మలు కొన్ని ప్రమిడ్లరా ప్రతిమలు ఎందుకు పెట్టరు అని అంటే గమనించండి. ఆయన ఎవరైనా ఆలోచన చేస్తే ఈ భూమి ఆకాశములు ఏం చేసిన వాడంట చెప్పండి? ఏం చేసినవాడు? సృష్టించినవాడు. ఇప్పుడు మనం ఆయన చేత సృష్టించబడ్డాం, కానీ మన చేతులతో మనం ఏం చేయకూడదు ఆయన్ని. ఇప్పుడు మన చేతులతో సృష్టించబడుతున్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఏంటంటే, దీన్ని బట్టి చూస్తే మనుషుల చేతులతో సృష్టించబడుతున్నటువంటి ఏ వ్యక్తి కూడా ఏం కాదని అర్థం? సృష్టికర్త కాదని అర్థం. అంటే దేవుడు అనేటువంటి వాడు ఏమై ఉండాలంటే, వినండి, ఏమై ఉండాలి? భూమి ఆకాశములను సృష్టించిన వాడు, నిన్ను నన్ను సృష్టించిన వాడై ఉండాలి. అంటే నిన్ను నన్ను దేవుడు సృష్టించాడు, కానీ మనం ఏం చేయకూడదు? దేవుణ్ణి మన చేతులతో ఏం చేయకూడదంట. అందుకనే క్రైస్తవ మందిరాల్లో బొమ్మలు కనపడవు, ఇంకేనాడ కొన్ని మందిరాలు కనపడతలే, కానీ ప్రేమికుల నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ప్రతిమలతో పని లేదు. ప్రేమికుల ఆ ప్రతిమలను వాటి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం లేదు, అగరబత్తి వెలిగించాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు, ముడుపులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రేమికుల రకరకాల కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆయన ఎవరు చెప్పాలా? ఎవరంటే ఆయన చెప్పండి, ఎవరైనా? బూదిగంధములను సృజించిన నిత్య దేవుడైన యెహోవా. హల్లెలూయా. ఈయన నిత్యదుడు అంటాను, అక్కడ రాయబడింది. ఆయన సొమ్మసిల్లడు. చెప్పండి, సొమ్మసిల్లడు. ఇప్పుడు మనం అడుగుతా, మీరు ఉదయం పూట పనికి వెళ్తారు, ఎంత ఫ్రెష్గా వెళ్తారండి మీరు? స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ మీరు పనికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు? మీరు చెప్పండి, వెళ్తారు నిగనిగలాడుతున్నా ప్రేమికుల పుష్పంలా కనపడుతారు. నేనైనా మీరైనా ఎటైనా పోయేటప్పుడు పనికి కానీ స్కూల్కి కానీ కాలేజీ కానీ ఇంటి నుంచి పోయేటప్పుడు చాలా నిగనిగలాడతాం. మళ్ళీ అదే ప్రేమికుల ఫ్రెష్నెస్ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఉండదా? ఉండదు. ఎట్టొచ్చినప్పుడు వచ్చేటప్పుడు వరద బాధిలాగా వస్తాం మనం వచ్చినప్పుడు. ఇక మనకేంటంట, ఇక మనల్ని పట్టుకుని నడిపిస్తేనే ముందు పోయేటట్టుగా ఉంటుంది. 8 గంటల పని చేస్తేనే ఏమవుతానో మనం చెప్పాలి. 8 గంటల పని చేస్తేనే ఉదయం ఉన్న ఫ్రెష్నెస్ ఏమున్నట్లే, సాయంకాలం ఉన్నట్లే. వాడిపోయిన ప్రేమికులారా పువ్వులాగా, ఆరిపోయిన బలుపులాగా, వరద బాధితుల్లాగా కనపడతాం. ఇక మరి 12 గంటలు పని చేస్తే పరదేశులము. ఎన్ని గంటల? 8 గంటలకి టైట్ అంటే ఇక 12 గంటల పరిస్థితి ఎందుకు పని చేస్తే ఇక పాట పాడటమే. కానీ గమనించండి, నీ దేవుడు ఎవరు చెప్పాలా? ప్రేమికులారా, సృష్టి ప్రారంభము నుండి ఈ రోజు వరకు ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఆయన చేస్తున్న పనిలో ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు. ఆయన ప్రేమికులారా నిత్య దేవుడని అబ్రహాము ఆ వృక్షము నాటి దేవుడు గుణగణాలు చెప్పుతూ, నా దేవుడు ఎవరు చెప్పాలా? నిత్య దేవుడు. ఏ దేవుడు అంట? నిత్య దేవుడు. ఒక ఆయన నాకు అడుకోవచ్చు అన్న మాట ఏంటంటే, అయ్యగారు యేసుప్రభు వారు బాగా పనిచేసే ఆ నెల చెప్పండి నాకు ఒకసారి. యేసుప్రభు వారు బాగా పనిచేసే నెల చెప్పండి, చాలా ఎట్టుందాం అనుకుంటున్నా. యేసుప్రభు వారు బాగా బలముగా పనిచేసే రోజులు చెప్పండి, ఆ రోజుల్లో బాగా నిష్టగా ఉందాం అనుకుంటున్నా. ఇప్పుడు అట్లా అనుకోనే చాలామంది చెప్పాలంటే అండి, భక్తిని 40 రోజులు పరిమితం చేశారు. ఎన్ని రోజులకి తెలుసా మీకు? భక్తి ఏంటంట మిగతా రోజుల్లో భక్తి ఏంటంట ఎక్కడ లేని భక్తి ఆ 40 రోజుల్లో కనపడుతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 40 రోజుల్లో బాగా చెప్పండి ఆ శ్రమ దినాలు ప్రేమికులారా జ్ఞాపకం చేసుకొని, ప్రేమికులారా దుఃఖంగా దేవుడు ఆ సమయంలో బాగా బలంగా పనిచేస్తారని చెప్పి
భక్తి 40 రోజులు పరిమితం చేశారు. నేను చెప్తున్నా వినండి, నీ దేవుడు సోమవారం దేవుడా, నీ దేవుడు మంగళవారంకి దేవుడా, నీ దేవుడు బుధవారంకి దేవుడా? లోకంలో ఉన్నారులేండి, బుధవారానికి దేవుళ్ళు ఉన్నారు, గురువారానికి దేవుళ్ళు ఉన్నారు, శుక్రవారానికి దేవుళ్ళు ఉన్నారు. మరి నీ దేవుడు సోమవారానికి దేవుడా, నీ దేవుడు మంగళవారానికి దేవుడా? లేదు. మరి ఆదివారానికి దేవుడు అని దేవుడు కాదు, నిత్యుడగు దేవుడు, నిత్య దేవుడు. అందుకనే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఓకే. ఆహా 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 నిత్యుడగు తండ్రి. ఏ దేవుడు అంటేనా స్టీఫెన్? ఏ దేవుడినా? నిత్యుడగు దేవుడు. ప్రేమికుల నిత్యుడగు తండ్రి ఆయన. వినండి, తలపైగతనమ్మ, నీ జీవితంలో చాలామంది వచ్చి ప్రేమికులారా నీ జీవితం నుంచి వెళ్ళిపోతారు. ఇది నగ్న సత్యం. నీ జీవితంలోకి చాలామంది వస్తారు, చాలామంది వెళ్ళిపోతారు. ఒకరిని కూర్చున్నటువంటి నువ్వు ప్రేమికుల తండ్రిని కోల్పోయి వచ్చావా? ఆయన మనిషి, శరీరముతో ప్రేమికుల లోకములో జీవించినవాడు. ప్రేమికులారా అతను నిన్ను విడిచిపెడతాడు ఖచ్చితంగా. ఒకవేళ భర్తను కోల్పోయావా? భర్త కూడా ఏంటంట మనిషే. అతడు కూడా శరీరముతో ప్రేమికులారా ఉన్నటువంటి వాడు. భర్త కూడా వెళ్ళిపోతాడు, భార్య వెళ్ళిపోయింది. కడుపును పుట్టిన ఏంటంట చెప్పండి, కడుపును పుట్టినటువంటి పిల్లలు కూడా ఒక సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు. స్నేహితులని ప్రాణపణంగా అనుకుంటున్నటువంటి వారు ఉన్న జీవితంలోకి వచ్చి ప్రేమికులారా వెళ్ళిపోతారు. కానీ ఒకటి, జీవితకాలం అంతా నువ్వు బ్రతుకు కాలం అంతా నీ చేయి పట్టుకు నడిపించగలిగిన ఏకైక తోడు నువ్వు ఆరాధిస్తున్న నిత్యుడగు దేవుడి యొక్క తోడు అందరికీ నిరంతరం. ఆమేన్ చెప్పండి. నిత్యం ఉంటాడు ఆయన. నిత్యుడగు తండ్రి అనే మాట ప్రేమికులారా మనం చూస్తున్నాం. నాకు ఒక మాట బాగా నచ్చిందండి బైబిల్లో. నేనే సృజించాను, మిమ్మల్ని చంకన ఏం చేస్తాను, ఎత్తుకుంటాను. ఇంకేమని చెప్పాలా? ముదియం వచ్చే వరకు ఏం చేస్తానండి దేవుడు? ముదియం వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడుతాను అన్నాడు అండి. నేను సృజించాను, మిమ్మల్ని ఏం చేస్తాను? నేను సంకన ఎత్తుకొని మోస్తాను. ఇంకేమన్నాడు? ముదియం వచ్చే వరకు ఎత్తుకొని ఏం చేస్తా అన్నాడు? ముద్ద. ఇప్పుడు నేను అడుగుతా ఒక ప్రశ్న, నీ కడుపున పుట్టినటువంటి బిడ్డలని ఎన్ని సంవత్సరాల వరకు మోస్తావు నువ్వు? మహా అంటే 2 సంవత్సరాలు మోస్తావు, అంతేనా? ఇప్పుడు ఈ ఫ్యాషన్ అయిపోయింది. ఏం ఫ్యాషన్ చెప్పాలా? ఇప్పుడు కడుపున పుట్టినటువంటి పిల్లల్ని ఎత్తుకోవటం మానేశారంట. నెట్టుడు బండి పెట్టారు. నెట్టుడు బండి. ఏ బండి? నెట్టుడు బండి. ఒక తండ్రిగా ప్రేమికులారా ఈ మాట చెప్తున్నా, అన్యతగా భావించొద్దు. ఈరోజు చాలామంది పుట్టిన పిల్లలకు పాలు కూడా ఇవ్వట్లేదు. ఎందుకు చెప్పాలా? గ్లామర్ పోయింది. ఏం పోయిందంట? ఇలాంటి ఓవర్ కల్చర్ ఉందిలేండి సమాజంలో. ఓవర్ కల్చర్ అని మీరు అందరూ నాకు తెలుసు అలాంటి కాదనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితులు ప్రేమికులారా ఉంటున్న ఈ సందర్భంలో 2 లేక 3 సంవత్సరాలు మోస్తాం మనం, అంతే. ఆ తర్వాత ఏమైనా చెప్పాలా? మనం ఏమైనా చెప్పాలా? మన వాడుక భాషలో దున్నపోతులా నడవడానికి ఏం వ్యతిరేక అంటాం మనం. ఎవరిని? 3 సంవత్సరాలు మనం ఏమంటున్నాం? భారం అయిపోతున్నాం ఎత్తుకోవడానికి. ఎవరిని? పిల్లల్ని మోయటానికి ప్రేమికులారా ఇబ్బంది పడుతున్నాం. ఒకవేళ ఎంత తల్లి అయినా నీ కొడుకు ఎంత ప్రేమ ఉన్నా ఎత్తుకోవాలన్నా నీకేముండాలి? ముందు ఎత్తుకోవడానికి ఏముండాలి? నీకు? సరే ఢిల్లీకి రాజైనా ఏంటంట, తల్లికి ఏంటంట, కొడుకే. ఒకవేళ ముద్దొస్తాడేమో, అక్కడ ఎత్తుకుంటావా? ఎత్తుకున్న అడుగులు టింగుమంటని. ప్రేమ ఉంది కానీ ఎత్తుకోవాలని కానీ ఏం లేదు నీకు. ఎత్తుకోనగలిగే ఆ శక్తి నీకు లేదు. కానీ ఈ దేవుడు ఎవరు చెప్పాలా? ఎప్పటిదాకా నువ్వు ఎవరికి భారమైనా నీ దేవుడు నువ్వు భారంగా. గట్టిగా చెప్పలు కొట్టినా ఒకసారి. ఎవరికి భారం అనిపించినా నీ దేవుడికి మాత్రం ఎప్పుడు భారము కాదు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటాడు ఆయన. ప్రార్థన. కళ్ళు మూసుకున్నాను. ప్రభువా, అబ్రహాము తన బ్రతుకులో, అబ్రహాము తన జీవితములో నా దేవుడు నిత్య దేవుడు, నా దేవుడు నిన్న ఉండి ఈరోజు మరిగిపోయే దేవుడు కాదు. భూత వర్తమాన కాలములో ఒకే రీతిగా ఉన్న దేవుడు.
నేను అలా ఉంటా, నేను అలా ఉండాలి. నిత్యము నా దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా నేను ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రతికూలతలు ఎలా ఉన్నా, ప్రతిఘటనలు ఎలా ఉన్నా, నా జీవితంలో అవరోధాలు ఎన్నో వచ్చినా, కలిమిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, సమృద్ధిలో ఉన్నా, కడు పేద స్థితిలో ఉన్నా, నిత్యము స్తుతించే బిడ్డగా నేను ఉండాలి. నిత్యము నా దేవుని ఆరాధించే వ్యక్తిగా నేను ఉండాలి. సౌడా, నిన్ను నా ప్రభు సమాధానపరచువారు ధన్యులు. వారు మాత్రమే ఆ పిచల వృక్షం యొక్క కొమ్మలు మంటలో పడగానే చల్లారిపోతుంది మంట. ఆమేన్. అబ్రాహాముకు చెబుతున్నాడు, ఫిలిస్తీన్లతో నాకున్నటువంటి అసమాధానాన్ని నా దేవుడు సమాధానపరిచాడు. అందుకు గుర్తుగా పిచల వృక్షాన్ని నాటి. ఆమేన్. ప్రార్థన చేసుకో. నా ద్వారా ఎవరు బాధపడొద్దయ్యా, నా ద్వారా ఎవరు ఇబ్బంది పడొద్దయ్యా, నా ద్వారా నా మాటల ద్వారా ఎవరు గాయపరచబడొద్దయ్యా, అనేక మందికి కుటుంబాల్లో నా ప్రవర్తన ద్వారా ఎవరు ఇబ్బంది పడొద్దయ్యా, అనేక మందికి నా ద్వారా మీ నామానికి మహిమ రావాలయ్యా, ఎవరికి ఆటంకంగా ఉండనయ్యా. ఎలాంటి వారినైనా చక్కగా సంగమా ఓదార్చి అర్థం చేయబోతున్నాను. ఇలాంటి అనుభవాలు నాకు అయ్యా. అబ్రాహాము ఎందుకు దీవించబడ్డాడు నాకు అర్థమైంది నాయన. అబ్రాహాము ఎందుకు ఆశీర్వదించబడ్డాడు. ఈ మాటలు ప్రభువా నిజంగా నీ బిడ్డలతో మాట్లాడితే చేతులెత్తిన బిడ్డలందరూ నా దేవుడు దర్శించను, నా దేవుడు బలపరచునుగాక. ప్రభువా, ఈ యొక్క పిచల వృక్షము సింబల్ ఆఫ్ ఇటర్నిటీ, సింబల్ ఆఫ్ పీస్, సింబల్ ఆఫ్ కంఫర్ట్, సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఈ అనుభవాలు మా జీవితాల్లో చూడాలయ్యా, ఈ అనుభవాలు మా జీవితాల్లో చూడాలి ప్రభువా. అట్టి కృప అందరికీ దయచేయమని మనందరిని ఆశీర్వదించి వాక్యానుసారంగా జీవించే కృప మా అందరికీ మన యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.